హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 19th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ అగైన్ మైనస్ లో క్లోజ్ అయింది, 110 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 22 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 28 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో అగైన్ మళ్ళీ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి మాక్సిమం నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీకి. అండ్ దాని తర్వాత ఎల్టీఐఎం, ఏషియన్ పెయింట్, ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, మారుతి ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, ఎంఎండ్ఎం, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయింది. అగైన్ 555 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో రీజన్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ మనకి పాయింట్స్ వైజ్ గా చూస్తే 649 పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోని మనకి బ్యాంక్ నిఫ్టీలో మైనస్ అయింది. సో దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, కోటక్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసింది యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి బ్యాంక్ నిఫ్టీకి. సో ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ మనం నిన్న వేసుకున్న లెవెల్సే. ఈరోజు ఓపెనింగ్ అగైన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్ నుంచి కొంత రికవరీ వచ్చింది మార్కెట్ లో. లోయర్ లెవెల్ ఆల్మోస్ట్ మంత్లీ పివోట్ లెవెల్ కి దగ్గరలోకి వెళ్ళింది. సో మంత్లీ పివోట్ లెవెల్ మనకి టెక్నికల్ గా సపోర్ట్ అనుకున్నాం. సో ఆ లెవెల్ కి దగ్గరికి వచ్చిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. క్లోజింగ్ వచ్చి 21,460. సో ఇంపార్టెంట్ గా మనం ఒక లెవెల్ అబ్జర్వ్ చేయాల్సింది ఉంది. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది ఈ రోజు హై. సో ఈ రోజు హై వచ్చి 21,540. సో అది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్. సో వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ గా ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది మనకి. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి వ్యాలిడిటీ లేదు. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హై, దాని తర్వాత రెసిస్టెన్స్ 21,648. మన కీ లెవెల్ వచ్చి 21,960. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అగైన్ మనకి మంచి సపోర్ట్ అంటే ఈ రోజు లో అండ్ దాని కిందనే మంత్లీ పివోట్ లెవెల్. ఈ లెవెల్స్ మాత్రం రాబోయే రోజుల్లో కొంత సపోర్ట్ గా ఉండే అవకాశమే ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ ఎలాగో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. వొలటాలిటీ ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కాషియస్ గా ఉండాలి మార్కెట్ లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. ఈ రోజు ఓపెనింగ్ అగైన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కాకపోతే ఓపెనింగ్ ఎగ్జాక్ట్లీ మనం గతంలో అనుకున్న 45,500 లెవెల్, 480-500 లెవెల్. సో అక్కడ ఓపెన్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకొని ఇంట్రాడేలో ఆల్మోస్ట్ మీకు 50 DMA వరకు వచ్చింది. 50 DMA వచ్చి 46,304. సో 46,185 ఈరోజు హై. సో ఆల్మోస్ట్ 50 DMA వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫాల్ అయింది 45,713. మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 45,960 ఆర్ 980 లెవెల్స్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఇంతకు ముందు ఉంది. ఆ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. సో ఈ రోజు రేపటికి కూడా మనకి 46,000 రెసిస్టెన్స్ లెవెల్ లాగానే ఉంటుంది. వన్స్ 46 క్రాస్ చేస్తే మాత్రం మనకి నెక్స్ట్ ఈ లెవెల్ వయలేట్ అవుతుంది. 46,500 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఒకటేంటంటే మనకి ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ కావాలి. ఇన్సైడ్ గ్యాప్ అయినా పర్వాలేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 46,000 కన్నా కొంత హైయర్ సైడ్ సస్టైనబుల్ గా ఉంటే 46,500 ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ సైడ్ అగైన్ సపోర్ట్ ఈ రోజు లోనే సపోర్ట్ లాగా ఉంటుంది 45,480. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 45,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రెండు స్టాక్స్ కూడా మన స్కానర్ లో వచ్చిన బుల్లిష్ స్టాక్స్ లోంచి తీసుకుందాం. వచ్చి మహానగర్ గ్యాస్ లిమిటెడ్, MGL. ఈరోజు 3.6% పాజిటివ్ గా క్లోజ్ అయింది. 1300 కన్నా పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం జాగ్రత్తగా స్టాక్ ట్రెండ్ గమనిస్తే ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది.
చాలా రోజుల నుంచి మనకి ఈ మూమెంటం వచ్చిన కానించి ట్రెండ్ వైజ్గా అప్ ట్రెండే ఉంది. అయితే ఇక్కడ 4 days కన్సాలిడేట్ అయింది, మూమెంటం స్ట్రాంగ్ ఉంది. 4 days కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది ఈరోజు. ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అండ్ వాల్యూమ్ వైజ్ గా చూసినా కూడా స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఫర్దర్ గా హైయర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూడాలి అంటే ఈ వేవ్ అర్థం కావాలి మనకి. ఇది వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ తర్వాత వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకుందాం మనం. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 1346 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ కనపడుతుంది. 1305 ని ఆల్రెడీ ఈరోజు టెస్ట్ చేసింది. ఈ లెవెల్ ని క్రాస్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు 1346 ఫస్ట్ లెవెల్ ఉంటుంది. దాని తర్వాత పైన ఇంకొక లెవెల్ కూడా వస్తుంది మనకి, అది 1387, 1346, 1387. ఇవి రెండు కొంత ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా ఉండొచ్చు. సో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి రెండు ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే బ్రేక్అవుట్ లెవెల్. ఈ రోజు హైని బ్రేక్ చేసినా మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా రేపు ఇంట్రాడేలో కొంత పుల్ బ్యాక్ ఇచ్చి పివోట్ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం దాంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ ఈ రోజు లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 1346 ఆర్ 1387 ఏదో ఒక లెవెల్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ఎలా డ్రా చేస్తాం, ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ఏంటి, లెవెల్స్ ఎట్లా ఉంటాయి, ఎలా మనం ప్రాఫిట్ లాస్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఈ మంత్ 22వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సన్ ఫార్మా. సన్ ఫార్మా డీసెంట్ మూవ్ ఇచ్చింది ఈరోజు. లాస్ట్ 3 days కొంత కరెక్షన్ లాంటి వేవ్ వచ్చింది. ఈ కరెక్షన్ ని ఒక్కరోజే కవర్ చేసేసింది. ఇప్పుడు మనకి హైని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ వీక్లీ పివోట్. సో వీక్లీ పివోట్ ని బ్రేక్ చేసింది అండ్ ఈ కన్సాలిడేట్ ఏరియాలో టాప్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ 1370, దాని తర్వాత 1400. అవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 1319, 1320 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అది బ్రేక్ అయితేనే మనకి కొంచెం మళ్ళీ ఈ రోజు లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అక్కడ డీసెంట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ ని రాడార్ లో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. సన్ ఫార్మా. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.